ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఆపద్బాంధవనే శరణమయ్యప్ప. ఆదరక్షకనే శరణమయ్యప్ప. కర్పూర జ్యోతి ప్రియనే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. హై ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆలోచిస్తున్నాను. అందరూ బాగుండాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తాము. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణం. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సో ఈ నెల నేను 26వ తారీఖు మాల వేయడం జరిగింది. సో 41 డేస్, 41 రోజు ఆ దీక్షని తీసుకున్నాను. సో నేను, మా మణికంఠుడు, మా అబ్బాయి. సో అబ్బాయి లేరు, స్కూల్కి వెళ్ళారు, ఎందుకంటే వెళ్ళాలి కదా. సో అది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, కన్యసాములు అంటే కొత్త సాములు కొత్తగా మాల వేసేవారు. నేను కొత్తగానే వేసాను. సో నాకు దీని గురించి ఏం తెలీదు. సో ఒక్కొక్కటి నేర్చుకున్నా. సో ఆ నేర్చుకునేది ఏం నేర్చుకున్నా అనేది ఈరోజు మీకు చెప్తాను. సో ఫస్ట్ ఫ్రెండ్స్, మనం మాల వేయాలంటే ఫస్ట్ మనం ఒక గురుగారిని ఎంచుకోవాలి. సో మనమే ఆలోచించి, మనమే బట్టలు కొని, మనమే తీసుకొని చేయకూడదు. సో ఒక గురుగారిని మీరు స్వీకరించాలి. ఆ గురుగారు ఎలా చెప్తే అలా చేయాలి. సో అది ఫ్రెండ్స్. ఏంటంటే మాల అనేది, అయ్యప్ప మాల అనేది చాలా శుద్ధిగా ఉండాలి ఫ్రెండ్స్. చాలా నియమ నిష్టాలతో చేయాలి. సో పొద్దున్నే 3:30కి లేవాలి, స్నానం ఆచరించాలి, సన్నిధానం శుభ్రం చేసుకోవాలి, స్వామివారికి పుష్పాలు సమర్పించాలి, పూజ చేసుకోవాలి. చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎందుకంటే సిటీ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. మనం మాల వేసుకున్నాక కన్యస్వాములు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఎక్కడ తిరగొద్దు, వీళ్ళతో కలవద్దు. మాల వేసుకున్న స్వాములతోనే ఉండాలి. కలవండి, వీళ్ళతో కలవండి. దూరం ఉండి మాట్లాడండి. దూరంగా మీ పనులు మీరు చేసుకోండి. సో చాయ్ తాగాలి. కొంతమంది చాయ్ తాగుతారు, అందరికీ అలవాటు చాయ్ తాగేటప్పుడు అయ్యప్ప స్వామి ఎక్కడ చాయ్ పెడతారో అక్కడ వెళ్ళి చాయ్ తాగండి. ఇష్టం వచ్చిన చోట వెళ్ళి చాయ్ తాగకండి. వాళ్ళు శుచిగా ఉంటారో లేదో తెలియదు. మనమైతే డైలీ స్వామివారిని ఆచరిస్తాము, స్నానం ఆచరిస్తాము. చాలా నియమ నిష్టములతో ఉండాలి ఫ్రెండ్స్. సో అది కన్యస్వాములు జాగ్రత్త. సో దానికోసమే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో పడి పూజ ఉంటుంది. పడి పూజ ఎలా చేస్తారు, దాని విధానం ఎలా అన్నీ చూశాను. సో కొన్ని వీడియో కూడా చేశాను, లెంతీ వీడియోస్ ఉన్నాయి. దాన్ని షార్ట్గా వీడియోలో పెడతాను ఫ్రెండ్స్, చూడండి. చాలా బాగుంటుంది. సో పడి పూజ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని అటెండ్ చేయండి. ప్రతి పూజకి వెళ్ళండి, మంచిది. సో చాలామంది ఏమంటారు, గ్రాండ్ చేశారు, ₹1,00,000 ఖర్చు పెట్టారు, 2 లక్షలు ఖర్చు పెట్టారు. సో అలా మీరు మాత్రం చేసుకోకండి. మీ స్థాయిని బట్టి మీరు చేసుకోండి. ఒక 11 మంది, ఒక 21 మంది స్వాములకు అన్నం పెట్టినా అయ్యప్ప స్వామి సంతోషిస్తాడు. అయ్యప్ప గ్రాండ్గా చేసినా అయ్యప్ప సంతోషిస్తాడు. అది వాళ్ళు ఇలా చేశారు, నేను అలా చేస్తానని వెళ్ళకండి. అప్పులు మాత్రం చేసుకోకండి. ఓం స్వామియే శరణమయ్యప్ప. అన్నదాత ప్రభుయే శరణమయ్యప్ప. సో ఇది తెలియజేయాలని వీడియో చేశాను ఫ్రెండ్స్. సో యాత్రని 10వ తారీఖు జనవరిలోకి వెళ్తున్నాము. సో అప్పటి వరకు నేను వీడియో మీకు చేస్తుంటాను. నా వీడియోని చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. ఓం స్వామియే శరణమయ్యప్ప.